సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే వెండితెరపై కనిపించనున్నారు. జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను కథగా తీసుకుని డైరెక్టర్ రామానుజం సినిమా తీస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి 50 సెకండ్లతో టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు జగ్గారెడ్డి అనే టైటిల్ కూడా పెట్టారు. ఉగాది సందర్భంగా జయలక్ష్మి సినిమాస్ పేరుతో ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారు జగ్గారెడ్డి. తన రాజకీయ జీవిత కథను తానే రాసుకున్నారని అన్నారు జగ్గారెడ్డి. తన జీవితంలో జరిగిన సంఘటననే సినిమాలో చూపిస్తామని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తనపై జరిగిన కుట్రలు, తాను ఎదుర్కొన్న కష్టాలు, బాధలను సినిమాలో చూపిస్తామన్నారు. ఇకపై సినిమా కార్యాలయమే తన అడ్డా అంటున్నారు జగ్గారెడ్డి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సినిమా ఆఫీస్ అంటే ఇది ఒక అడ్డా అని చెప్పిన జీవితాన్ని సినిమాలో నిజాన్ని సినిమాలో చూపించబోతున్నాం మనము. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. నా రాజకీయ కథ నేనే రాసుకున్నా. స్క్రిప్ట్ డైరెక్టర్ని, యాక్టర్ నేనే. నా దాంట్లో నాకెవరో రాసిచ్చింది కూడా కాదు ఇది. మీ నాయన తోపు కావచ్చు, తోపులకే తోపు అయినా అనేది ఒక లెక్క.